చిత్తూరు మేయర్ కటారి అనురాధ ఆమె భర్త కటారి మోహన్లను హత్య చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 5 దోషులకు ఉరిశిక్ష విధించింది. ఈ సంచలన కేసులో ఇటీవలే నిందితులను దోషులుగా తేల్చారు న్యాయమూర్తి శ్రీనివాసరావు. తాజాగా ఈ కేసులో తీర్పు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కటారి దంపతుల హత్య కేసు పెను సంచలనం రేపింది. ఇప్పటికీ ఈ కేసులో దోషులకు శిక్ష పడింది. బ్రేకింగ్ న్యూస్. చిత్తూరు మేయర్ కటారి అనురాధ ఆమె భర్త కటారి మోహన్లను హత్య చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 5 దోషులకు ఉరిశిక్ష విధించింది. ఈ సంచలన కేసులో ఇటీవలే నిందితులను దోషులుగా తేల్చారు న్యాయమూర్తి శ్రీనివాసరావు. తాజాగా ఈ కేసులో తీర్పు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కటారి దంపతుల హత్య కేసు పెను సంచలనం రేపింది. ఇప్పటికీ ఈ కేసులో దోషులకు శిక్ష పడింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. వరలక్ష్మి, దాదాపు 10 ఏళ్ల క్రితం ఏపీలోనే సంచలనం రేకెత్తించిన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఎట్టకేలకు ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 5 మంది దోషులకు కూడా ఉరిశిక్ష విధిస్తూ కూడా న్యాయమూర్తి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ కేసుకు సంబంధించి గత 4 రోజుల క్రితమే దీనికి సంబంధించి కూడా దోషులుగా నిందితులను నిర్ధారించారు. మొత్తం 23 మంది నిందితుల్లో 5 దోషులుగా గుర్తించి మిగతా వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా కోర్టు తీర్పిచ్చింది. 5 మందికి కూడా శిక్ష ఇవాళ కాసేపటి క్రితమే న్యాయమూర్తి ఖరారు చేశారు. 5 మందికి కూడా ఉరిశిక్ష విధిస్తూ కూడా కఠినమైన శిక్ష విధించడం కూడా జరిగింది. ఇక ఈ కేసు సంబంధించి 2015 నవంబర్ 17న అప్పట్లో మేయర్ కార్యాలయంలో ఈ కటారి అనురాధను గాని అలాగే ఆమె భర్త మోహన్ ఇద్దరిని కూడా అతి దారుణంగా హత్య చేశారు. అనంతరం నిందితులు పరారయ్యారు. ఆ తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్ లో మొత్తం 23 మంది పైన కేసులు నమోదు చేశారు. దీంట్లో ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటుతో పాటు మిగతా వాళ్ళ పైన కూడా కేసులు నమోదైంది. ఈ నిందితుడు కూడా ఈ ఎవరైతే హత్యకు గురైన ఆ దంపతులకు సంబంధించి మేనల్లుడే కావటం కూడా గమనార్హంగా చెప్పుకోవచ్చు. రాజకీయ కక్షల నేపథ్యంలో ఈ కేసు ఈ హత్యకు దారితీసిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఇక ఈ రోజు కేసులో చంద్రశేఖర్ అలియాస్ చింటుతో పాటు వెంకటాచలపతి అలాగే జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ వీళ్ళ 4 పైన కూడా మొత్తం 5 మంది పైన కూడా వీళ్ళకి ఉరిశిక్ష విధించిన పరిస్థితి అయితే ఉంది. మిగిలిన 16 మంది పైన కేసు కొట్టివేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రస్తుతం ఈ రోజు సంచలన తీర్పు వెలువరించిన నేపథ్యంలో చిత్తూరు కోర్టు ఆవరణలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఏదైతే దోషులు తరపున న్యాయవాదులు కూడా ఉరిశిక్ష రాకుండా కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేశారో అన్ని విఫలమైనాయి. ఏదైతే చింటూకు సంబంధించి ఈ ఎవరైతే హత్యకు గురైన వాళ్ళకి సంబంధించి కూడా బంధువులే కావడంతో వాళ్ళకి ఉరిశిక్ష తప్పించాల్సిందిగా యావజ్జీవ శిక్ష విధించాల్సిందిగా కూడా నిందితుల తరపున న్యాయవాదులు కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే న్యాయమూర్తి మాత్రం ఆ హత్యకు దారితీసిన పరిస్థితులు వాటన్నిటిని బేరీజు వేసుకున్న తర్వాత కఠినమైన శిక్ష విధిస్తేనే మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆయన ఈ తీర్పు అయితే వెలువరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 10 ఏళ్లుగా ఈ కేసు సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఎప్పుడు తీర్పు వస్తుందనే అంత ఎదురు చూశారు. ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే చిత్తూరు సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఉన్న కటారి హేమలత కూడా ఏదైతే తీర్పు దోషులు నిర్ధారణ తర్వాత ఆమె కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళకు కఠినమైన శిక్ష పడాలని చెప్పి ఆమె కూడా కోరుకున్నారు. ఈ రోజు తాజాగా శిక్ష వీళ్ళందరికీ కూడా ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో ఆమె కూడా సంతోషం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందంటూ కూడా ఆమె కూడా చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ 5 మంది దోషులకు ఉరిశిక్ష విధించడం పైన సర్వత్రా కూడా సానుకూలత అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో చిత్తూరు పూర్తిగా నేరమయ రాజకీయాలు జరిగాయి. హత్యలు లాంటి ఘటనలతో చిత్తూరు రాజకీయాలంటేనే ఒక రౌడీజంగా పేరు పొందిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత క్రమంగా పరిస్థితిలో కొంతవరకు మార్పు వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం ఈ తీర్పు నేపథ్యంలో మున్ముందు ఎవరు కూడా మళ్ళీ హత్య రాజకీయాలకు పాల్పడకుండా ఈ యొక్క కేసు తీర్పు ఉపయోగపడుతుందని పలువురు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.